నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పారు స్విస్ శాస్త్రవేత్తలు. మద్యం తీసుకోవడం ద్వారా వచ్చే దుష్ప్రభావాలు మత్తుకు చెక్ పెట్టే విధంగా వినూత్నంగా ప్రోటీన్ జెల్ను శాస్త్రవేత్తలు రెడీ చేస్తున్నారు. దీని ద్వారా మద్యం ద్వారా వచ్చే అనారోగ్యాలకు చెక్ పెట్టొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగ స్థాయిలో ఉన్న ఈ జెల్ ఎలుకలపై ప్రయోగించారని, అక్కడ సక్సెస్ అవడంతో ఇక మనుషులపై ప్రయోగించాల్సి ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. మద్యం మత్తుకు శరీరంపై పడే దుష్ప్రభావాలకు చెక్ పెట్టే ప్రోటీన్ జెల్ను శాస్త్రవేత్తలు రెడీ చేస్తున్నారు. శరీరంలోకి ప్రవేశించిన మద్యం ప్రమాదకరమైన ఎసిల్టాల్డిహైడ్గా మారకముందే దాన్ని మార్చేయడం ఈ జెల్ ప్రత్యేకత. సాధారణంగా మనం తినే ఆహారం జీర్ణవాహికలో నిదానంగా జీర్ణమవుతుంది. కానీ మద్యం నెమ్మదిగా కాకుండా జీర్ణవాహిక గోడలపై ఉండే మ్యాకస్ మ్యాంటిన్ పొరల గుండా రక్తంలోకి ప్రవేశించి రక్త కణాల ద్వారా శరీరమంతా వేగంగా వ్యాపిస్తుంది. అందుకే మద్యం తీసుకున్న కొద్దిసేపటికి మత్తు కలగడం మొదలవుతుంది. అలా రక్తంలోని చేరిన ఆల్కహాల్ను మన కాలియం బ్రేక్ డౌన్ చేసి అసిటాల్డిహైడ్గా మారుస్తుంది. అది కొద్దిసేపటికే ఎలాంటి ప్రమాదం లేని యాసిటిక్ యాసిడ్గా మారుతుంది. కానీ అసిటాల్డిహైడ్ మన శరీరానికి తీవ్ర హాని చేస్తుంది. ఈ నేపథ్యంలో జర్మనీకి చెందిన ఈటీహెచ్ డ్యూరిక్ శాస్త్రవేత్తలు చేసిన ఆలోచన మేరకు శరీరంలోని ప్రవేశించిన ఆల్కహాల్ రక్తంలోకి ప్రవేశించి ఆపై అసిటాల్డిహైడ్గా మారకుండా నేరుగా అసిటిక్ యాసిడ్గా మారిపోయేలా చేస్తే మద్యం మత్తును ఇతర దుష్ప్రభావాలను అరికట్టవచ్చని అన్నది వారి ఆలోచన. దీనిపై రకరకాల ప్రయోగాలు చేసి చివరికి వే ప్రోటీన్లకు ఐరన్, గ్లూకోజ్, గోల్డ్ నానో ప్రాక్టికల్స్ను జోడించి ఈ జెల్ను సిద్ధం చేశారు. ప్రయోగంలో భాగంగా జెల్ను 2 గ్రూపుల ఎలుకలకు ఇచ్చారు. ఒక గ్రూపులో ఎలుకలకు ఒకసారి మద్యం తాగించారు. మరో గ్రూపులోని ఎలుకలకు 10 రోజుల పాటు మద్యం తాగించారు. ఒక్కసారి మద్యం తాగించిన ఎలుకలకు ఈ జెల్ ఇచ్చి అరగంట తర్వాత పరీక్ష చేయగా వాటిలో ఆల్కహాల్ స్థాయిలు 40% తగ్గినట్లు గుర్తించారు. అయితే 5 గంటల తర్వాత పరీక్ష చేయగా మద్యం స్థాయిలు 56% మీద తగ్గాయి. ఇక 10 రోజుల పాటు వరుసగా ఆల్కహాల్ ఇచ్చిన ఎలుకలకు ఈ జెల్ ఇవ్వగా అది మద్యం వల్ల కలిగిన దుష్ప్రభావాలను భారీగా తగ్గించినట్లు గమనించారు. ఆ ఎలుకలు కాలియం, ప్లిహం, పేగులు అంతా ఎక్కువగా దెబ్బతినకుండా ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ జెల్ ప్రభావం మనుషులపై ఎలా ఉంటుందో పరీక్షించాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషులపైన కూడా జెల్ ఇలాగే పనిచేస్తే ప్రతి సంవత్సరం మద్యపాన వ్యసనం వల్ల సంభవిస్తున్న 30 లక్షల మరణాలకు చెక్ పెట్టొచ్చని ఈటీహెచ్ క్యూరేట్ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.